తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి భద్రత పెంచాల్సిన అవసరం వచ్చిందా? ఇప్పుడు అందుకే కేంద్రం ఆ దిశగా ఆలోచనలు చేస్తుందా? ఇందుకు సంబంధించిన ప్రణాళికలు రచించడంతో పాటు ఆయన భద్రతను పెంచడానికి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిందా? మరోవైపు ఇప్పటికే నిఘా వర్గాల సమాచారం మేరకు ఎక్కడైతే చంద్రబాబు నాయుడు సంచరించే ప్రాంతాలున్నాయో అటు కరకట్ట కావచ్చు ఉండవల్లిలోని, మరోవైపు ఎయిర్పోర్ట్ గన్నవరం ఎయిర్పోర్టు నుంచి ఆయన నివాసం వరకు కావచ్చు, మంగళగిరిలో ఉన్న తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం కావచ్చు, ఈ ప్రాంతాల అన్ని చోట్ల కూడా నిఘా వర్గాలు పూర్తి సమాచారంతో వాళ్ళు ఒక పూర్తి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేసి భద్రత పెంచేందుకు ప్రణాళికలు రచిస్తున్నారా? ఇప్పుడు అవుననే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ప్రధానంగా ఇప్పటివరకు చంద్రబాబు నాయుడికి అంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్గా అనుకునే ఎన్ఎస్జి అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అనేది దాదాపుగా 1+6గా అంటే రోజుకి ఒక 3 విడతలుగా అంటే 3 డ్యూటీలుగా 3 షిఫ్ట్లుగా అంటే దాదాపు రోజుకి 7 చొప్పున ఉండాల్సిన అవసరాన్ని ఇప్పుడు కేంద్రం గుర్తించింది. అంటే ఇప్పటివరకు దాదాపుగా అంటే 1+5 అంటే స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్కు సంబంధించింది దాదాపు రోజుకి 6 చొప్పున 18 వరకు ఇప్పుడు స్పెషల్ ప్రొటెక్షన్గా చంద్రబాబు నాయుడికి రక్షణ కల్పిస్తుంటే ఆ అవసరానికి మించి ఉండాల్సిన అవసరం ఉందనేది కేంద్ర నిఘా వర్గాలు దీనికి సంబంధించిన ఒక సమాచారం ఇచ్చినట్టు ఇప్పుడు దాన్ని 1+7గా అంటే ఒక ఆఫీసర్తో పాటు మరోవైపు కమాండోస్ ఒక 7 ఉండేలాగా దీనికి సంబంధించి ఒక ప్రణాళిక ఉన్నట్టు మొత్తం టోటల్గా దీనికి సంబంధించి 24 మంది ఒక పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడికి రక్షణ కల్పిస్తుండడానికి ఒక ప్రణాళిక రూపొందించినట్టు దీనికి సంబంధించిన ఆదేశాలు వెలువడినట్టు ఢిల్లీ నుంచి ఒక పెద్ద ఎత్తున వార్తల ప్రచారం జరుగుతుంది. నిజంగా చంద్రబాబు నాయుడికి అంత భద్రత పెంచాల్సిన అవసరం ఉందా? మరోవైపు ఆయనకి ఇప్పుడు ఉండే భద్రత కాకుండా ఏదైతే బ్లాక్ క్యాట్ కమాండోస్ కాకుండా మరింత భద్రత పెంచాల్సిన అవసరం ఉందా అనేది ప్రశ్నలు ఇప్పుడు ఉత్పన్నమవుతున్నాయి. నిజంగానే చంద్రబాబు నాయుడికి గతంలో సీఎంగా ఉండగా అంటే 2003లోనే అలిపిరిలో ఆయన పైన నక్సల్స్ దాడి జరిగింది. ఆయన ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. అంటే త్రుటిలో నిజంగా ఆయన బయటపడడం అనేది ఆ రోజు ప్రత్యక్షంగా చూడగలిగాం. అంటే ఒక సీఎం స్థాయిలో ఉండగా 2003లో అలిపిరిలో అంటే తిరుమలకు వెళ్ళే దారిలో ప్రధానమైన మార్గంలో జరిగిన ఏదైతే నక్సల్స్ దాడి ఉందో ఆ రోజున అందరూ కళ్ళకు కట్టినట్టుగా దృశ్యాలను చూడగలిగారు. ఆ తర్వాత 2014లో సీఎం అయిన తర్వాత 2016లో ఆయన మల్కన్గిరిలో మరొకసారి నక్సల్స్ నుంచి ఆయన ఒక బెదిరింపు లేఖలాంటిది కావచ్చు, లేకపోతే ఆయన హిట్ లిస్ట్లో ఉన్నారని చెప్పడం కోసం కావచ్చు ఒక లేఖ విడుదలైంది. ఆ రోజు 2016లో దాదాపుగా ఎన్కౌంటర్లో 27 మంది నక్సల్స్ మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత 2014 నుంచి అధికారంలో కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు పైన ఖచ్చితంగా నక్సల్స్ ఇదే బెదిరింపు లేఖను మరోవైపు హిట్ లిస్ట్లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. ఖచ్చితంగా ఆయన్ని మట్టుబెడతామనేది ఆ లేఖ సారాంశం. ఇలాగ అనేక రూపాల్లో మనకి చంద్రబాబు నాయుడికి థ్రెట్ ఉందనేది అర్థమవుతుంది. ఈ రూపంలోనే అప్పటి వరకు అంటే దాదాపుగా ఆయన గతంలో ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న అనేక పరిస్థితుల మధ్య బ్లాక్ క్యాట్ కమాండోస్ దాదాపుగా 1+5 అంటే మొత్తం రోజుకి 3 షిఫ్ట్లుగా దాదాపుగా 18 మంది కాపలా కాస్తూ వచ్చారు. ఇప్పటి పరిస్థితుల్లో ఎందుకు అవసరం వచ్చింది? ఇదే ప్రశ్నల మధ్య ఇప్పుడు మనం టోటల్గా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన ఎన్నికల తీరును మనం పరిశీలించాం. మరోవైపు జరుగుతున్న ఘటనలు కావచ్చు, లేకపోతే ప్రత్యర్థుల దాడులు, ప్రతిదాడులు, మరోవైపు అనేక రూపాల్లో మనకు దాడులు కనిపిస్తున్నాయి. టోటల్గా 26 నియోజకవర్గాల్లో 121 చోట్ల దాడులు జరిగాయని ఎన్నికల కమిషన్కి ఒక స్పష్టంగా నివేదిక అందిన నేపథ్యంలో అనేక చోట్ల తెలుగుదేశం పార్టీ కావచ్చు, లేకపోతే మిగతా వైసీపీ కావచ్చు, ఈ ప్రత్యర్థుల దాడులు, ప్రతిదాడుల మధ్య మనకు అనేక రూపాల్లో మనకి ఘర్షణ వాతావరణం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఇప్పుడు రేపు జూన్ 4వ తేదీన కౌంటింగ్ ప్రారంభమవుతుంది. ఈ కౌంటింగ్ పరిస్థితుల్లో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాంతియుతంగా కౌంటింగ్ జరగాల్సిన అవసరం ఉంది. ఇలాంటి పరిస్థితుల మధ్య ఎటువంటి నాయకులకైనా అంటే కీలకంగా ఉన్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, వీళ్ళపైన ఎటువంటి దాడులు జరగకుండా ఉండాల్సిన అవసరాన్ని కేంద్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే ఒక ఆదేశాలు జారీ చేసింది. ఇలాంటి పరిస్థితులన్నింటినీ బేరీజు వేసుకున్న తర్వాత చంద్రబాబు నాయుడికి పూర్తి స్థాయిలో రక్షణ కల్పించాలనేది ఒక వ్యూహంగా మనకు కనిపిస్తోంది. ఇందులో దాదాపుగా అంటే ఇప్పటివరకు ఉన్నది 18 మందికి బదులు దాదాపుగా 24 మంది అంటే 1+7 అంటే ఒక ఆఫీసర్తో పాటు 7 కమాండోస్ ఉండేలాగా ఒక వ్యూహాన్ని తీసుకొచ్చారు. ఇది పూర్తిగా చంద్రబాబు నాయుడు ఇతర ప్రాంతాల నుంచి అంటే విజయవాడకి ఎయిర్పోర్టు గన్నవరం నుంచి ఆయన ఉండవల్లి నివాసం వరకు, ఉండవల్లి నివాసం నుంచి మరోవైపు పార్టీ ఆఫీసు మంగళగిరి పార్టీ ఆఫీసు వరకు ఇలాగా అన్ని చోట్ల కూడా ఆయన సంచరించే ప్రధానమైన మార్గాల్లో ఈ కమాండోస్ 3 షిఫ్ట్లలో ఉంటారనేది పూర్తి సారాంశం. అంటే ఇప్పుడు మనం గమనించాల్సింది ఒకవైపు యూపీ సీఎం ఆదిత్య యోగినాథ్ కావచ్చు, కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ కావచ్చు, వీళ్ళకి సంబంధించిన
ఏవైతే భద్రతని ఒక్కసారిగా ఇప్పుడు మనకి తొలగింపు అనేది వాళ్ళకి తగ్గిస్తూ వచ్చారో ఇలాంటి పరిస్థితుల మధ్య చంద్రబాబు నాయుడుకి పెంచాల్సిన అవసరాన్ని ఇప్పుడు అతిపెద్ద చర్చగా కనిపిస్తుంది. దీనికి అనేక కారణాలతో పాటు ఆయనకి గతంలో థ్రెట్ కావచ్చు, ఆయన పైన జరిగిన దాడులు కావచ్చు, వీటన్నిటిని బేరీజ్ వేసుకొని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న ఏవైతే ఎన్నికల నేపథ్యంలో జరిగిన దాడులు వీటన్నిటిని బేరీజ్ వేసుకొని ఖచ్చితంగా చంద్రబాబు నాయుడికి ఇంత ప్రొటెక్షన్ పెంచాల్సిన అవసరం ఉందనేది ఒక కీలకమైన విషయంగా మనకు కనిపిస్తుంది. అంటే ఇక మీదట చంద్రబాబు నాయుడికి ఇప్పటివరకు ఉండే ఏదైతే వ్యూహం ఉందో, చంద్రబాబు నాయుడు చుట్టూ ఉండే భద్రత ఏదైతే ఉందో దీనికి ఆ 18 మందికి బదులు 24 మంది 3 షిఫ్టుల్లో ఉంటారు. అంటే మరింత భద్రత వ్యూహం మధ్య, భద్రతా వలయం మధ్య చంద్రబాబు నాయుడు సంచరించే అవకాశం ఉంటుంది. ఇది ఆ పార్టీ శ్రేణులకి మరోవైపు ఇతరులకి కొంత చాలా పకడ్బందీగా, అంటే ఆయనకి పూర్తి రక్షణ ఉంటుందనేది ఒక భరోసా కల్పించడం కోసం అయితే మనకి ఈ వ్యూహంతో కనిపిస్తుంది. అయితే దీన్ని నిజంగా ఇప్పటివరకు జరిగింది తెలుగుదేశం పార్టీ నుంచి కావచ్చు, లేదంటే భద్రతా సెక్యూరిటీ వర్గాల నుంచి కావచ్చు, దీనికి సంబంధించిన అఫీషియల్ మెసేజ్ కానీ ఏది కూడా బహిరంగ కావటం లేదు. అంటే ఇటువంటి విషయాల్లో పూర్తిగానే సెక్యూరిటీ వింగ్స్ ఎప్పుడు బహిరంగ ప్రకటించవు, కానీ ఆ పార్టీ వర్గాలను ప్రకటించాల్సిన అవసరం ఉంది. దీంతోనే మన బిగ్ టీవీ దీన్ని ఆ పార్టీ వర్గాలను పూర్తిగా సంప్రదించింది. అయితే ఇప్పటివరకు వాళ్ళకి ఎటువంటి సమాచారం దీనికి సంబంధించి, అంటే ఇప్పటివరకు 18 మంది ఉన్న బ్లాక్ క్యాట్ కమాండోస్ సంబంధించిన సమాచారం 24కి పెరుగుతున్నట్లుగా ఎటువంటి సమాచారం లేదనేది ఆ పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఏమైనా ఇప్పటికీ పార్టీ వర్గాల నుంచి ఇది అవునా కాదనేది తేల్చడం లేదు. కాబట్టి ఒక అత్యంత ఆసక్తికరమైన ట్రెండింగ్ వార్తగా చంద్రబాబు నాయుడు భద్రత అనేది కొనసాగుతున్న వార్త మనకు కనిపిస్తోంది. For more videos like this, subscribe Big TV channel.